I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago, but all will be okay. I move on each and every day. The past is where it stays, way back a year ago. I've changed for the better this time. I thought I would never be fine. I strive just to say I'm alright, and for the first time in a long time I'm alright. I've seen a lot of change, been through a lot of pain. Some things are not the same as they were a year ago. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు బ్లాగ్ అంతా కూడా నా సండే రొటీన్ బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. లైక్ లంచ్కి ఏం ప్రిపేర్ చేశాను, నా లంచ్ టైం రొటీన్ అండ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ రొటీన్, ఏం జరిగింది సాయంత్రం అంతా కూడా మీతో ఇవాళ బ్లాగ్లో షేర్ చేస్తున్నాను. అంతకంటే ముందు రీసెంట్గా నేను చేసినటువంటి వాటర్ మెలన్ పాప్సికల్ ఇవి చక్కగా చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. బట్ అంత చల్లగా తినడానికి మనకి క్రీమీగా అనిపించవు కదండి, ఇవి కొంచెం వాటరీగా ఉంటాయి కాబట్టి జ్యూస్ లాగా టర్న్ చేసేసుకుంటే హ్యాపీగా ఒక గుట్కలో తాగేయచ్చు అని చెప్పి నేను అవి తయారు చేసిన వాటన్నిటిని తీసేసి ఇక్కడ పెట్టాను. మామూలుగా పిల్లలు ఉంటే తినేవాళ్ళు, కానీ వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారనమాట. నేను ఇంకా ఒక్కదాన్నే ఇన్ని తినడం ఎందుకులే, జ్యూస్ లాగైతే కొంచెం కూలింగ్ తగ్గాక తాగేయచ్చు అని చెప్పి తీసి జస్ట్ టేస్ట్ చేద్దామని చెప్పేసి పెట్టుకున్నాను. చాలా చాలా బాగుంటాయండి. మీరు కొంచెం పుచ్చకాయ మనం తెచ్చుకున్నప్పుడు కట్ చేసేసి దాని గింజలు ఉన్నా పర్లేదు, ఆ ముక్కలు అనేవి మిక్సీ జార్లో వేసుకుని కొద్దిగా పంచదార లేదంటే తేనె వేసుకోండి. పంచదార వద్దు అనుకుంటే కొంచెం 2 స్పూన్లు తేనె వేసేసి మీరు గ్రైండ్ చేసేసి వడకట్టుకున్న తర్వాత ఇలాంటి మనకి ఐస్ క్రీమ్ మౌల్డ్స్ దొరికితే నేను వీలైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ తోటి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రీజర్లో పెట్టేసుకుంటే పిల్లలు ఎప్పుడైనా చల్లగా ఐస్ క్రీమ్ కావాలి మమ్మీ, ఐస్ కొనుక్కుంటామని గోల చేసినప్పుడు ఒకటి ఇచ్చామనుకోండి, వాళ్ళకి ఐస్ తిన్న హ్యాపీనెస్ ఉంటుంది, అలాగే ఫ్రూట్స్ కూడా వాళ్ళు ఇండైరెక్ట్గా తింటారు కాబట్టి కొంచెం హెల్తీగా కూడా ఉందని మనం సాటిస్ఫై అవ్వచ్చు, బయటవి నమ్మే అవసరం లేకుండా. సో ఇంకైతే ఇప్పుడు నా కిచెన్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది. అది కొంచెం టేస్ట్ చేశాను, కూల్గా ఉంది. ఇంకా తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత టమాటా చట్నీ చేయడానికి ముక్కలు కట్ చేస్తున్నాను. చాలా రోజులైంది, ఈ మధ్య కాలంలో చాలా టైమ్స్ స్కిప్ చేశాను. వేరేవి లైక్ దొండకాయ చట్నీ, బీరకాయ చట్నీ ఇట్లా చేశాను. బట్ ఆల్వేస్ ఎన్ని చట్నీస్ ఉన్నా కూడా టమాటాది ఒక ప్రత్యేక స్థానం అండి. దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం పచ్చిమిర్చి వేస్ట్ చేసుకోగానే టేస్ట్ కాకుండా నాకు ఎండుమిర్చితో తినాలని అనిపించింది. అందుకని చెప్పేసి ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేసాను. ఇప్పుడు మీరు చూస్తున్నాను ఎండుమిర్చి నేను చేసిన ఓన్లీ 4 టమాటాలకేనండి. బాగా స్పైసీగా వస్తుంది. నాకు స్పైసీగా తినాలనిపించి అలా తయారు చేసుకున్నాను. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది కొంచెం స్పైసీగా చేసుకోవాలని. కాకపోతే ఇంట్లో ఏంటంటే మా హస్బెండ్ ఎక్కువ స్పైసీ తినలేరు కాబట్టి నేను మోస్ట్ టైం నార్మల్గానే చేస్తుంటాను. సో మీరు అంత స్పైసీ వద్దనుకుంటే ఒక 4 టమాటాలకి 4 లేదా 5 ఎండుమిర్చి మగ్గ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. కొంచెం పసుపు, కాస్త చింతపండు పైన పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే సిమ్లో మనకి టమాటాల్లో ఉన్న నీరుతోటే చక్కగా ఈ ముక్కలు మగ్గిపోతాయి. ఈ లోపల బెండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి వాటిని కూడా ఉప్పు నీళ్ళలో వేసుకున్నాను. ఇది చాలా మంచి అలవాటు అండి. మనకి చాలా టైం టేకింగ్గా అనిపిస్తుంది. కొంతమంది దడదడ వంట చేసేస్తుంటారు. నాకు తెలిసి వాళ్ళు క్లీనింగ్ ఎంత పర్ఫెక్ట్గా చేస్తారో మనం చెప్పలేము. అంత క్విక్గా చేయడం బాగానే ఉంటుంది, కానీ అట్ ద సేమ్ టైం మనం వాడే ప్రతి వెజిటేబుల్ని కూడా జాగ్రత్తగా ఇలా క్లీన్ చేసుకోవాలండి. దీంట్లో ఏమవుతుందంటే పురుగు మందులు చల్లుతారు కదా, అవన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి కొంచెం ఒక పెద్ద గిన్నె లాంటివి తీసుకుని దాంట్లో ఉప్పు వేసేసి మనం వంట స్టార్ట్ చేసే ముందుగానే మనం కట్ చేసుకునే వెజిటేబుల్స్, పచ్చిమిర్చి ఇట్లా పాసిబుల్ అయ్యేవన్నీ కూడా అందులో వేసేసి ఉంచితే చక్కగా ఆ పెస్టిసైడ్స్ అంతా కూడా పోతుంది. అవి మళ్ళీ శుభ్రం చేసుకుని వంట చేసుకోవచ్చు. నేను ఇంకా టమాటాలు స్టవ్ మీద పెట్టాను కదా, అవి మగ్గుతూ ఉండే లోపల ఇది ఆల్రెడీ కరిగాయి. చక్కగా జ్యూస్ని ఎంజాయ్ చేస్తున్నాను. కూల్గా ఉంటుంది కదా, ఫాస్ట్గా తాగలేము. సో కొంచెం తాగాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇప్పుడు సమ్మర్కి మనము ఒక చిన్న అలవాటు, అంటే చల్లగా క్లైమేట్ ఉన్నప్పుడు మనకి కొన్ని ఫుడ్స్ తినలేము, కానీ కొంచెం వేడిగా అయింది అన్నప్పుడు కొన్ని పదార్థాలకి స్విచ్ అయితేనే మనం హెల్తీగా ఉండగలుగుతామండి. వాటిలో నేను ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్కి కంటిన్యూగా రెగ్యులర్గా ఫాలో అవుతుంది వచ్చేసి వెజిటేబుల్స్లో ఖచ్చితంగా కీర,
క్యారెట్ అయితే ఎప్పుడూ ఉంటుంది మా ఇంట్లో, అది సీజన్తో సంబంధం లేకుండా 365 డేస్ నేను అన్నిట్లో ఉప్మాల దగ్గర నుంచి దోశల దగ్గర నుంచి వాడుతూనే ఉంటాను. కాకపోతే ఎక్స్ట్రాగా యాడ్ అయింది వచ్చేసి కీరా తీసుకున్నాను, అలాగే బీట్రూట్ కూడా. బీట్రూట్ అండి కొంతమంది సరిపడుతుంది, కొంతమందికి సరిపడదు. సో చూసుకొని మీరు మీ డైట్లో యూస్ చేసుకోండి. అంటే మీరు బీట్రూట్ తినేటప్పుడు మీకు ఇబ్బంది ఏం లేదు, బాగుంది అంటేనే కంటిన్యూ చేయండి. కొంతమందికి ఒళ్ళు నొప్పులుగా కండరాలు పట్టేసినట్టుగా అనిపిస్తుంది. అలా ఇబ్బంది ఉన్నవాళ్ళు రెగ్యులర్గా కాకుండా వారంలో ఒకసారి తినేట్టుగా చూసుకుంటే సరిపోతుందనమాట. నాకేమీ ఆ ఇబ్బంది ఏమి అనిపించలేదండి. అందుకని చెప్పేసి నేను అలా అని కూడా ఎక్కువ తినను, చాలా చిన్నవి ఏరుకొచ్చుకుంటాను అనమాట మార్కెట్లో. సో దట్ ఏంటంటే కొన్ని చిన్న ముక్కలు మనం జ్యూస్ కాకుండా అన్నం తినేటప్పుడు టిఫిన్ తినేటప్పుడు స్లైసెస్ పెట్టుకుని తినేలాగా కట్ చేసుకున్నాను. అలాగే క్యారెట్, కీరా ఏంటంటే ఆల్రెడీ ఇవాళ నేను స్పైసీగా చట్నీ చేశాను కదా, సో మా హస్బెండ్కి కారం తగలంగానే వెక్కిళ్ళు వస్తాయి అనమాట. అందుకని ఆ కీరా ఉంటే తను మనకి కొంచెం మంట ఇదవుతుంది కదా, అందుకని చెప్పేసి కీరా కూడా పెట్టుకున్నాను. మనము కీరాను కూడా తీసుకోవడం వల్ల మనకి ఈ సమ్మర్కి ఎక్కువ డీహైడ్రేషన్ అవ్వకుండా బాడీ కూడా కూలింగ్గా ఉండడానికి మంచిగా హెల్ప్ అవుతుంది. సో సలాడ్ రెడీ చేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇంకా బెండకాయలు ఆల్రెడీ ఉప్పు నీళ్ళలో వేసి నేను శుభ్రంగా కడిగేశాను. వాటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. అవన్నీ పక్కన పెట్టుకుని కూర చేయడానికి ముందుగా మనకు ఆల్రెడీ మగ్గి ఉన్నాయి కదా పచ్చిమిర్చి, ఇది ఎండుమిర్చి అలాగే టమాటా మగ్గించుకుంది. దాంట్లో నేను వేసే ముందు కొద్దిగా జీలకర్ర 2-3 వెల్లుల్లి రెబ్బలు సరిపడినంత ఉప్పు వేసేసి పైన మనం ఇంకా ఈ టమాటా మిశ్రమం వేసేసి గ్రైండ్ చేసుకుంటే సూపర్గా రెడీ అవుతుంది. భలే స్పైసీగా చాలా చాలా బాగా నచ్చింది. అప్పుడప్పుడు చేస్తాను కొంచెం క్వాంటిటీ, మా ఇంట్లో ఎవరు ఎక్కువ తినరు, అందుకని నేను నా కోసం చేయాలనుకున్నప్పుడు కొంచెం క్వాంటిటీతో స్పైసీగా చేసుకుంటూ ఉంటాను. చాలా చాలా బాగుంది. ఏదైనా ఇలాంటి చట్నీస్ చేసినప్పుడు మనము పచ్చి ఉల్లిపాయ ముక్కలు కొన్ని, అంటే ఎక్కువ క్వాంటిటీ కాకుండా కొంచెం క్వాంటిటీ కదండి, 2-3 డేస్కి ఇబ్బంది ఏమి ఉండదు. సో పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని చూడండి. తింటూ ఉంటే క్రంచీగా మనకి తగులుతూ మంచి ఫ్లేవర్తో చాలా బాగా అనిపిస్తుంది. సో చట్నీలోంచి ఫ్లేవర్ కూడా కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి నేను ఆల్రెడీ బెండకాయకి కట్ చేసేటప్పుడే ఈ యొక్క చట్నీని కూడా కొద్దిగా కావాలని చెప్పేసి ఎక్కువ ఉల్లిపాయలు కట్ చేసి ఇందులో మిక్స్ చేసుకున్నాను. ఇంకైతే మన బెండకాయలు కొన్ని నార్మల్గా కటింగ్ మీకు నేను 2 టైప్స్ చూపిద్దామన్న ఉద్దేశంతో ఇలా చేతితో కట్ చేయడం, లేదంటే మనం మామూలుగా కటింగ్ బోర్డ్ మీద కట్ చేసుకోవడం, ఎలా అయినా సరే చేయొచ్చు. నేనైతే 2-3 కలిపి కట్ చేస్తూ ఉంటాను స్పేస్ ఎక్కువగా ఉన్నప్పుడు. ఒకసారి అలా కట్ చేస్తే పురుగులు ఉంటాయి కదా అని అంటూ ఉంటారు. నేను అవి కట్ చేసి ఇలా పక్కకు అన్నప్పుడే చూసుకుంటూ ఉంటానండి. సో ఇంకా మనం కర్రీ కూడా రెడీ చేసేసుకుందాం. కొంతమంది బెండకాయలు అలా డీప్ ఫ్రై లాగా చేయడం కోసం ఏంటంటే ఉల్లిపాయలు వేసుకోరు, కానీ ఉల్లిపాయ కూడా వేసుకుని కొంచెం సాఫ్ట్గా వండుకుంటే ఇది ఒక టేస్ట్తో బాగుంటుంది. జిహ్వకో రుచి అంటారు కదా, సో నేను అలా క్రిస్పీగా కాకుండా ఇట్లా సాఫ్ట్గా చేసుకుంటాను. నాకు ఇలాగా కొంచెం జిగురుగా సాఫ్ట్గా ఉన్న బెండకాయ కర్రీలో నెయ్యి వేసుకుని తింటే వచ్చే టేస్ట్, ఫ్లేవర్ నాకు చాలా బాగా నచ్చుతాయి. సో ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకుని తాలింపులో తర్వాత మనం పసుపు వేసి ముక్కల్లో కలుపుకున్న తర్వాత ఈ బెండకాయలు వేసేసి ఇలాగ టాస్ చేసుకోవాలి. ఇలా చేస్తే ఏమవుతుందంటే మనం ఎంతసేపు కలిపినా పైకి కిందకి సరిగ్గా కదలవు, జిగురుగా ఉంటాయి కదా. సో కొంచెం మనం ఇట్లా బాండీని ఎగరేసినట్టుగా చేస్తే ఈజీగా అంత తాలింపు బాగా కలుస్తుంది. కలిసాక సరిపడంత ఉప్పు వేసేస్తాను. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే మంచిగా కలిసిపోతుంది. ఇంకా అవి మూత పెట్టి మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి తీస్తూ అలా చేసుకుంటే కాసేపటికి మంచిగా మగ్గుతాయి. ఇంకా చివరిగా కొంచెం ధనియాల పొడి, కారము, అలాగే కొద్దిగా 2-3 వెల్లుల్లి రెబ్బలు దంచేసి వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా మనం కొంచెం వెల్లుల్లి వేసుకుంటే మూత పెట్టి మీరు తీసారంటే భలే కమ్మటి స్మెల్ వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. సో ఇంకా నేను కూర కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాక ఫైనల్గా అన్నంలోకి ఎగ్. మన ఇండియన్స్ని ఎక్కువగా ప్రోటీన్ తక్కువగా తీసుకుంటూ ఉంటామండి. మనం తీసుకునే ఫుడ్లో అన్నీ ఉంటుంటాయి కానీ ప్రోటీన్ తగ్గిస్తూ ఉంటాం. సో అయితే గుడ్లు కానీ లేదంటే పప్పు కానీ ఏదైనా ఉండేలాగా చూసుకుంటే మన మీల్లో మనకి ప్రోటీన్ అనేది మన ఫుడ్తో పాటుగా అందుతుందన్నమాట. సో కొన్ని విషయాలు అలా తెలుసుకుంటూ ఉన్నప్పుడు మనము ఆమ్లెట్ అనేది సైడ్ డిష్గా ఫీల్ అవుతాం, కానీ ప్రతిరోజు ఆమ్లెట్ కానీ లేదంటే బాయిల్డ్ ఎగ్ కానీ అన్నంతో పాటు తీసుకుంటే మన మీల్లో మనకి ప్రోటీన్ అనేది తగ్గకుండా మన శరీరానికి సరిపడా అందుతుంది. సో ఇంకా అలా అని చెప్పేసి నేను ఒక చిన్న బాండి నా దగ్గర ఉంది కదా, సో ఇది ఆమ్లెట్కి క్యూట్గా సింగిల్ పర్సన్కి చాలా బాగా వస్తుంది. సో మంచిగా క్విక్గా అయిపోతుంది, మెయింటెనెన్స్ సింపుల్గా ఉంటుంది. సో దీంట్లో నాకు మా వారికి ఇద్దరికి ఆమ్లెట్ వేసేసిన తర్వాత ప్లేటింగ్ చేశాను, చూసేయండి.
ఇక్కడ వచ్చేసి పెరుగు పెట్టుకున్నాను, కాస్త కర్రీ పెట్టుకున్నాను, అలాగే చట్నీ ఉంది, ఆమ్లెట్ ఉంది అండ్ సలాడ్ ఉంది. ఇందులో ఇంకొకటి పప్పు కూడా చేసి ఉంటే బాగుండు అని అనిపించింది. బట్ సమ్మర్ కదండి, అప్పటికే కిచెన్లో ఉండలేకపోయాను నేను. ఇంతవరకు చాలే అని చెప్పేసి ఇక హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇది వచ్చేసి సాయంత్రం టైము. ఎలా ఉందో క్లైమేట్ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఉన్నట్టుండి బాగానే ఉంది క్లైమేటు. సడన్గా మేము హ్యాపీగా లంచ్ చేసుకుని రెస్ట్ తీసుకున్న తర్వాత పెద్దగా సౌండ్ వస్తుంది. ఏంటా అని చెప్పి బయటికి వెళ్ళి చూస్తే విపరీతమైన గాలి అనమాట. రోడ్డు మీద ఉన్నవన్నీ కొట్టుకుపోతున్నాయి. మేము ఇంకా మా ఇంటి డోర్ ఓపెన్ చేయలేదు, ఎందుకంటే మనం పైన ఉంటాం కదా అపార్ట్మెంట్లో, మనకేం ఉండదులే ప్రాబ్లం అనుకున్నాము. ఆ బీభత్సం కూడా మీకు తర్వాత లాస్ట్లో వస్తుందిలేండి. అసలు ఎంత గాలి వచ్చిందంటే చెప్పలేనంత గాలి అండి. నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. చెట్లు అయితే ఊగిపోతూ ఉన్నాయన్నమాట. ఇంకా ఇంత గాలికి ఉన్నట్టుండి వర్షం పడిద్దేమన్నాను, వర్షం పడలేదు, కానీ మొత్తం దుమ్ము కొట్టేసేసి గందరగోళం అయిపోయింది. ఇంకా సాయంత్రం అయింది కదా, అసలే స్పైసీగా చట్నీ తినున్నాం అని చెప్పేసి ఇంకా నేను రీసెంట్గా తీసుకున్నాను కదండి సితారా ఫుడ్స్లో, నా దగ్గర నన్నారి జ్యూస్ కూడా ఉంది. ఇది బాడీ కూల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. లైక్ మనం ఏమన్నా స్పైసీ ఫుడ్స్ తిన్నప్పుడు, బిర్యానీస్ ఇట్లా తిన్నప్పుడు కొంచెం సాయంత్రం టైంలో ఈ జ్యూస్ తాగితే ఒంటికి చలవ చేస్తుంది. సో ఈ నన్నారి జ్యూస్ అందుకని కాన్సన్ట్రేటెడ్ మనకి సిరప్ లాగా తయారు చేసి పంపిస్తారు. ఇది తెప్పించుకున్నాను. మీకు కూడా కావాలంటే నేను సితారా ఫుడ్స్ వాళ్ళ నెంబర్ స్క్రీన్ మీద చూపిస్తాను, మీరు కాల్ చేసి ఆర్డర్ చేసి తెప్పించుకోండి. మనకి ఇంకా షుగర్ అదేం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కావాల్సినంత సిరప్ వేసేసుకొని కొంచెం నీళ్లు కలుపుకొని తాగేసేస్తే సరిపోతుంది. ఇది న్యాచురల్గా మన శరీరాన్ని చల్లబరుస్తుంది కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిదండి. సో ఇంకా మా హస్బెండ్కి, నాకు, మా ఇద్దరికి జ్యూస్ అనేది కలుపుతున్నాను. ఆయనకి ఒక 2 స్పూన్స్ వేశాను, నేను ఒక స్పూన్ కలుపుకొని తాగాను. ఈ ఫ్లేవర్ కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. మనకి వేళ్ల నుంచి చేస్తారు కదా, ఎంత ట్రై చేసినా వంట చేసేటప్పుడు ఈ కింద మాత్రం కారుతూనే ఉంటాయి. రెసిపీ చేసేటప్పుడు మీకు మంచిగా ఉండదని చెప్పేసి నేను వెంటనే క్లీన్ చేసేస్తూ ఉంటాను. సో ఏం లేదు, ఇలాగ సిరప్ వేసుకొని కొంచెం చల్లటి నీళ్ళు, రెగ్యులర్ వాటర్ కంటే కూడా కాస్త ఫ్రిడ్జ్లో పెట్టుకున్నవి లేదంటే కుండలో నీళ్ళు కానీ మీరు కలుపుకుంటే అలా తాగుతూ ఉంటే కమ్మగా హాయిగా భలే ఉంటుంది, మంచి ఫ్లేవర్ తోటి. ఇంకా జ్యూస్ తాగిన తర్వాత మిగిలినటువంటిది కూడా గాజు సీసాలో స్టోర్ చేసేసానండి. తర్వాత కాసేపటికి మా వాచ్మెన్ ఫోన్ చేశారు, మీరు ఇంట్లో ఉన్నారండి, బయట ఉన్నారంటే ఇంట్లోనే అన్నారు. మీది చెప్పుల స్టాండ్ అంతా బయట పడిపోయిందండి అని చెప్పేసి ఫోన్ చేసి బయటకు వచ్చి చూస్తే అది వచ్చిన గాలికి మేము అటు ఇటు బాల్కనీలో చూసాం కానీ డోర్ ఓపెన్ చేయలేదు. మా చెప్పుల స్టాండ్ చూడండి, ఇక్కడ పక్కన ఉండాల్సింది అది వెళ్ళి మెట్ల మీద సగం పైకి వెళ్ళి కూర్చొంది. అండ్ ఈ చెప్పులన్నీ ఇలా చిందర పడిపోయి మొత్తం పార్సెల్స్ వేసే డబ్బా కూడా అంతా పక్కకు జరిగిపోయింది. సో ఇంత గందరగోళం అయిపోయింది. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మనం పైన ఉంటాం కదా, క్లోజ్డ్గా ఉంటుంది, ఆ గాలి వల్ల ఇంత ఎఫెక్ట్ రాదన్నాం. కానీ ఆ చిన్న సందులో కూడా ఎక్కడికక్కడ అన్ని అటాచ్మెంట్స్ ఊడిపోయినాయి, అవి ఉన్నాయో విరిగిపోయినాయో కూడా తెలీదు. గాలి వచ్చింది కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యి మేము బాల్కనీలో కూర్చుంటే మా ఇంటి ముందు ఇలా జరిగిపోయింది పరిస్థితి. సో అంతేనండి, ఇంకా ఈ తర్వాత ఇవన్నీ తీసేసి సర్దుకున్నాము. దీంతో మా రొటీన్ బ్లాగ్ అయితే నేను ఎండ్ చేసేస్తున్నాను. హోప్ ఇవాళ నేను షేర్ చేసినటువంటి సింపుల్ బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక స్మాల్ లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన ఆల్ నోటిఫికేషన్ బెల్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.